హలో ఫ్రెండ్స్. ఎస్, మీరు తమ్నెల్లో చూసింది నిజమే. బట్ దాని గురించి చెప్పే ముందు ఒకసారి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఆ క్రైమ్ స్టోరీ అయిపోయిన తర్వాత అసలు విషయాలేంటో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. సో ఆలోపు ఒకసారి ఈ క్రైమ్ స్టోరీని చూడండి. రాధికా యాదవ్ హర్యానాకి చెందిన ఈ 25 సంవత్సరాల రైజింగ్ టెన్నిస్ స్టార్ 18 గోల్డ్ మెడల్స్తో ఐటీఎఫ్ డబుల్స్లో 113th ర్యాంక్లో ఉండేది. ఈమెనందరూ కూడా ఇండియన్ టెన్నిస్కి మరో సానియా మీర్జా అవుతుందని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ జూలై 10, 2025 రాధికా యాదవ్ని ఎవరో షూట్ చేసి చంపేశారు. అది కూడా రాధికా యాదవ్ ఉంటున్న ఇంటి కిచెన్లో. ఆ చంపిన మనిషి ఎవరు, ఏ కారణంతో రాధికా యాదవ్ని చంపాల్సి వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఇయర్ 2000 మార్చ్ 23న రాధికా యాదవ్ పుట్టింది. వీళ్ళది హర్యానా స్టేట్లోని గుర్గోవన్ సిటీ. రాధికా వాళ్ళది ఒక జాయింట్ ఫ్యామిలీ. ఆమె ఫాదర్ పేరు దీపక్ యాదవ్. ఈయన ఒక సక్సెస్ఫుల్ బిల్డర్. అప్పట్లోనే అంటే ఎర్లీ 2000స్లోనే ఆయన నెలకి 1,00,000 వరకు సంపాదించేవారంట. అందుకే లక్షల్లో ఫీజు కట్టి మరీ తన కూతుర్ని స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాడు. స్కూల్ డేస్ నుండి రాధికాకి టెన్నిస్ అంటే ప్యాషన్ స్టార్ట్ అయింది. ఆమె ఫాదర్ కూడా తనని బాగా ఎంకరేజ్ చేశాడు. చాలా ఖర్చు చేసి మరీ కోచింగ్ కూడా ఇప్పించాడు. రాధిక స్కూల్ డేస్ నుంచి చాలా డిసిప్లిన్డ్గా ఉండేది. ఆ డిసిప్లిన్తోనే చిన్న ఏజ్లోనే 57 టెన్నిస్ టోర్నమెంట్స్ వరకు ఆడింది. రాధిక లైఫ్ ఇలా టెన్నిస్తో హ్యాపీగా సాగిపోతున్న రోజులవి. కానీ జూలై 10, 2025 ఇదంతా కూడా మారిపోయింది. ఆ రోజు రాధిక వాళ్ళ మదర్ బర్త్డే. వాళ్ళ మదర్కి ఫీవర్గా ఉండడంతో బెడ్రూమ్లో పడుకొని ఉన్నారు. టైం సరిగ్గా 10 గంటల 30 నిమిషాలు అవుతుంది. రాధిక మదర్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఏదో స్పెషల్ వంటకాన్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. సడన్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రాధిక అంకుల్ కుల్దీప్ యాదవ్ అలాగే తన కజిన్కి రాధిక ఇంటి కిచెన్లో నుండి ఏదో బ్లాస్ట్ అయిన శబ్దం వినిపించింది. వెంటనే వాళ్ళు భయంతో పరిగెత్తుకుంటూ రాధిక ఇంటికి వచ్చారు. తీరా చూస్తే రాధిక రక్తపు మడుగుల్లో పడిపోయి ఉంది. ఇన్ కేస్ ప్రెషర్ కుక్కర్ బ్లాస్ట్ అవడంతో ఇలా అయి ఉంటుందనుకొని వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. కానీ హాస్పిటల్కి వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. రాధిక స్పాట్లోనే చనిపోయిందని చెప్పి డాక్టర్స్ చెప్పారు. అలాగే తను చనిపోయింది రైస్ కుక్కర్ బ్లాస్ట్ అవడం వల్ల కాదని కూడా డాక్టర్లు చెప్పారు. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకి కాల్ చేశారు. దీంతో పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వచ్చారు. రాధిక బాడీని పోస్ట్ మార్టానికి పంపించారు. ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి పోలీసులతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు. రాధిక చనిపోయింది కుక్కర్ బ్లాస్ట్ అవడం వల్ల కాదు, ఆమె ఒంట్లో 4 బుల్లెట్స్ ఉన్నాయని చెప్పి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చెప్పారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి తెలిసిన వెంటనే రాధిక యాదవ్ ఫాదర్ అయిన దీపక్ యాదవ్ తన కూతుర్ని తానే గన్నుతో కాల్చి చంపేశానని చెప్పి ఒప్పేసుకున్నాడు. ఇది విన్న తర్వాత పోలీసులు అలాగే రాధిక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్కి గురయ్యారు. పోలీసుల కన్ఫెషన్లో రాధిక ఫాదర్ చెప్పింది ఏంటంటే, రాధిక సక్సెస్ఫుల్ టెన్నిస్ ప్లేయర్గా కెరీర్ని కంటిన్యూ చేస్తున్న టైంలో ఆమెకి ఒక ఇంజురీ అయింది. ఇంజురీ అవడంతో రాధిక టెన్నిస్ ఆడటం ఆపేసి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసింది. అందులో టెన్నిస్ యాస్పిరెంట్స్కి ఆమె ట్రైనింగ్ ఇస్తూ వచ్చింది. ఇదే టైంలో దీపక్ యాదవ్కి తన బిజినెస్లో బాగా లాస్ వచ్చింది. అప్పటి నుండి ఇంటిని మొత్తం రాధికనే పోషిస్తూ వచ్చేది. ఇది చూసి ఊర్లో వాళ్ళు, రిలేటివ్స్ దీపక్ యాదవ్ని కూతురు డబ్బుల మీద ఆధారపడి బ్రతికేవాడిలాగా చీప్గా చూడటం మొదలుపెట్టారంట. ఇండైరెక్ట్గా ఫ్యామిలీ ఫంక్షన్స్లో అతని మీద కామెంట్స్ అలాగే జోక్స్ కూడా వేస్తూ ఉండేవాళ్ళంట. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా కూతురికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కనుక వస్తే తన మాట వినదని, తన చెయ్యి దాటి వెళ్ళిపోతుందని, అదే కనుక జరిగితే తన పరువు పూర్తిగా పోతుందనే ఈగోతో తన కూతుర్ని తనే చంపేశాడని చెప్పి దీపక్ యాదవ్ పోలీసుల ముందు కన్ఫెస్ చేశాడు. రాధికా ఫాదర్ కన్ఫెషన్ ఎలా ఉంటే సొసైటీలో మాత్రం ఇంకొన్ని కొత్త థియరీస్ పుట్టుకొచ్చాయి. వాటిల్లో మొదటిది ఇనాముల్ హక్ అనే సింగర్తో రాధికాకున్న రిలేషన్ అని. ఇనాముల్ హక్తో రాధిక ఒక మ్యూజిక్ వీడియోని షూట్ చేసింది. ఈ మ్యూజిక్ వీడియో షూట్ చేసే టైంలో రాధిక ఇనామ్తో బాగా క్లోజ్ అయిందంట. వేరే రిలీజన్కి చెందిన అబ్బాయితో తన కూతురు క్లోజ్గా ఉండటం రాధిక ఫాదర్ దీపక్ యాదవ్కి ఏమాత్రం నచ్చలేదంట. అందుకే తన కూతుర్ని చంపేసి ఉంటాడని చెప్పి కొన్ని థీరీస్ అయితే కొంతమంది బయటపెట్టారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి తేలిపోయింది. రాధిక మరియు ఇనాముల్ హక్కు ఎలాంటి క్లోజ్నెస్ లేదు. రాధికకి జస్ట్
మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో తన ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకునే ఆ మ్యూజిక్ వీడియోలో ఆమె యాక్ట్ చేసిందంట. పైగా ఆ వీడియోలో ఎలాంటి వల్గర్ కంటెంట్ కూడా లేదు. అండ్ ఆ మ్యూజిక్ వీడియో షూట్ చేసేటప్పుడు కూడా రాధికాకి తోడుగా తన మదర్ కూడా ఉండేదంట. సో దీంతో ఈ కేసులో లవ్ అండ్ రిలీజియన్ యాంగిల్ లేదని చెప్పి పోలీసులు అయితే కన్ఫర్మ్ చేశారు. ఇంకో పక్క రాధికాకి 10 సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయిన హిమాన్షికా సింగ్ చెప్పిన విషయాలు కనుక చూస్తే మనకి ఈ కేసు గురించి ఇంకా డీప్గా అర్థమవుతుంది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. రాధికాకి చిన్నప్పటి నుండి టెన్నిస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ టెన్నిస్ని ఆమె జస్ట్ ఒక స్పోర్ట్ లాగా చూసేది. కానీ రాధికా ఫాదర్ మాత్రం టెన్నిస్ని ఒక మనీ జనరేట్ చేసే మిషన్ లాగా చూసేవాడంట. రాధికాకి చిన్నప్పటి నుంచి టెన్నిస్తో పాటు మల్టిపుల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేదంట. అంటే తనకి జస్ట్ టెన్నిస్ ఒకటే కాదు, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అంటే కూడా విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండేది. కానీ రాధికా ఫాదర్ మాత్రం నెలకి లక్షలు పెట్టి టెన్నిస్ కోచింగ్ ఇప్పించాను, ఇది తప్ప ఏది కెరియర్గా సెట్ చేసుకోవద్దు, నీకున్న సైడ్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేయమని చెప్పి ఆయన చెప్తూ ఉండేవాడంట. డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అంటుందని చెప్పి రాధిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా వాళ్ళ ఫాదర్ డీయాక్టివేట్ చేయించాడంట. ఇంట్లో కూడా రాధికాకి ఫుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టేవాడంట. ఈ రిస్ట్రిక్షన్స్ ఏ రేంజ్లో ఉండేవంటే దీపక్ యాదవ్ రాధిక వాట్సాప్ మెసేజెస్ను కూడా చదువుతూ ఉండేవాడంట. ఇలా ఒకసారి రాధిక తన ఎక్స్ కోచ్తో చేసిన చాటింగ్ని దీపక్ చదివాడంట. అందులో రాధిక ఇల్లు వదిలేసి ఏ దుబాయో ఆస్ట్రేలియానో వెళ్ళి సెటిల్ అయిపోతానని చెప్పి అతనితో అనిందంట. ఈ మెసేజ్ని రాధికా ఫాదర్ ఎప్పుడైతే చూశాడో వెంటనే ఆమెతో నీకు లక్షలు పెట్టి టెన్నిస్ కోచింగ్ ఇప్పిస్తుంది, ఇలా వదిలేసి వెళ్ళిపోవటానికని పెద్ద గొడవ చేసి కూతుర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడంట. అండ్ ఇలాంటి టైంలోనే దీపక్ యాదవ్కి బిజినెస్లో కూడా లాస్ వచ్చింది. రాధిక అప్పుడే టెన్నిస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేసింది. తనకి టెన్నిస్లో ఉన్న ఫేమ్తో కోచింగ్ సెంటర్ మీద డబ్బులు బాగా సంపాదిస్తూ వచ్చింది. చివరికి ఏ కూతురునైతే తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చెప్పి అనుకున్నాడో అదే కూతురి సంపాదన మీద తను బ్రతకాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ ఫేజ్లోనే తన ఈగో బాగా హర్ట్ అయ్యి రాధికాని చంపేశాడని చెప్పి రాధికా ఫ్రెండ్ హిమాన్షి సింగ్ పోలీసులకు చెప్పింది. అండ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన సైకాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం హర్యానా సొసైటీలో ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఆడవాళ్ళ సంపాదన మీద మగవాళ్ళు బ్రతకటం అనేది ఒక అవమానం లాగా చూస్తారంట. ఫస్ట్ నుండి కూతుర్ని రిస్ట్రిక్ట్ చేసిన దీపక్ యాదవ్కి కూతురు మీద డిపెండ్ అవటం డైజెస్ట్ అవ్వలేదు. అప్పటి వరకు కూతురు తను ఏం చెప్తే చేసేది. వన్స్ ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడే సిచ్యువేషన్ వస్తే ఇంకా తన మాట వినదేమో అనేది తీసుకోలేకపోయాడు. అందుకే మూర్ఖంగా ఆలోచించి బంగారు భవిష్యత్తున్న రాధికని చంపేశాడు. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, పిల్లల మీద మనకు ఉండాల్సింది అధికారం కాదు, ప్రేమ. కూతుర్ని లైఫ్ లాంగ్ కంట్రోల్లో పెడదామని చెప్పి అనుకున్నాడు. చివరికి అది కుదరదేమో అనే ఈగోతో ఆమెను గన్తో కాల్చి చంపేశాడు. నిజంగా దీపక్ యాదవ్ లాంటి తండ్రి ప్రపంచంలో ఏ ఆడపిల్లకు ఉండకూడదు. సో దట్స్ ఇట్ గైస్. ఇక థంబ్నెయిల్లో ఉన్న మ్యాటర్ దగ్గరికి వస్తే రీసెంట్ టైమ్స్లో మన ఛానల్కి రీచ్ అనేది చాలా అంటే చాలా దారుణంగా పడిపోయింది అనమాట. ఎంతలా పడిపోయిందంటే మీకు యూట్యూబ్ గురించి కనుక తెలిసినట్టయితే క్లిక్ రేట్ అలాగే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రెండు కూడా మనకి ఎప్పుడు గ్రీన్ కలర్ యారోలో ఉంటుంది. అంటే ఆ వీడియో బాగా పర్ఫామ్ చేస్తున్నట్లు అర్థం అనమాట. అంటే ఆడియన్స్ ఎక్కువసేపు చూస్తున్నారు అండ్ ఆడియన్స్ ఆ వీడియో చూడడానికి ఇష్టపడుతున్నారని చెప్పి అర్థం. సో అలాంటి వీడియోస్ని ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు పుష్ చేస్తారు, వేరే ఆడియన్స్ ఎక్కువ మంది ఆడియన్స్కి ఆ వీడియోని పుష్ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ మన ఛానల్లో అన్ని వీడియోస్ అలాగే గ్రీన్ కలర్ యారోలో ఉన్నా కానీ ఎక్కువ మందికి అయితే చూపించట్లేదు. మేబీ నేను ప్రీవియస్గా రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవటం వల్ల ఉండొచ్చు, లేకపోతే మన ఛానల్ ఓల్డ్ ఛానల్ అవటం వలన రీచ్ యూట్యూబ్ వాళ్ళు తగ్గించేసి ఉండొచ్చు. సో రీజన్ ఏదేమన్నా కానీ మనం వీడియోకి పెట్టిన ఎఫర్ట్కి తగ్గ ఫలితం అయితే దక్కట్లేదు. అండ్ చాలామంది కింద కామెంట్స్లో కూడా బ్రో మీ ఛానల్ రీచ్ పడిపోయినట్లుంది, కొత్త ఛానల్ స్టార్ట్ చేయండి, మీ వీడియోస్ బాగుంటున్నాయి కానీ ఎక్కువ మందికి చూపించలేదని చెప్పేసి చాలామంది కింద కూడా కామెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే నాకు తెలిసిన కొంతమంది యూట్యూబర్స్ కూడా ఇదే మాట చెప్పారు, బ్రో మీ ఛానల్ కొంచెం డౌన్ అయినట్టుంది, చెప్పాలంటే మీ ఛానల్ని యూట్యూబ్ వాడు డెడ్ చేసేలాగా ఉన్నాడు, సో అందుకని మీరు కొత్త ఛానల్ పెట్టుకోండి, కొత్త ఛానల్ పెట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నేను కూడా సరే కొత్త ఛానల్ ఒకసారి పెట్టి ట్రై చేద్దాం, ఈ
క్రైమ్ స్టోరీస్కి సంబంధించి సపరేట్గా ఒక కొత్త ఛానల్ పెడదాము, చూద్దాము. డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం మనం. అంటే లైక్ కంప్లీట్గా కార్టూన్ యానిమేషన్స్తో మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ తెలుగులో కూడా ఎవరు అట్లా కార్టూన్ స్టైల్ కేటగిరీలో వీడియోస్ అయితే చేయట్లేదు కాబట్టి సో మేబీ ఆ ఛానల్ క్లిక్ అవుతుందనే ఉద్దేశంతో నేను కొత్త ఛానల్ అయితే పెట్టడం జరిగింది, క్రైమ్ టైమ్ విత్ క్రేజీ టోనీ అని. సో మీకు క్రైమ్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే మన ఛానల్లో తక్కువ రీచ్ వచ్చిన వీడియోస్ ఏవవుతున్నాయో వాటిని మళ్ళీ నేను దాంట్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ నాకు కొంచెం టైం దొరుకుతుంది కొత్త వీడియోస్ని నేను చేసి అప్లోడ్ చేయడానికి. సో అందుకోసం అని చెప్పేసి ఓల్డ్ వీడియోస్లో అనుకున్నంత రీచ్ రాని వీడియోస్ని అయితే నేను దాంట్లో అప్లోడ్ చేశాను ఫస్ట్. తర్వాత కంటిన్యూస్గా వీడియోస్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో దయచేసి ఆ ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ ఆ ఛానల్కి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే టైటిల్లో కూడా ఇస్తున్నాను. ఒకసారి మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు మిమ్మల్ని ఆ ఛానల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గైస్. మరి ఈ ఛానల్ని ఏం చేస్తామని చెప్పేసి మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు. సో బేసిక్గా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో షార్ట్ కంటెంట్కి బాగా రీచ్ అనేది పెరుగుతుంది కాబట్టి సో కొన్ని రోజులు నేను దీంట్లో షార్ట్ కంటెంట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటుగా మెయిన్ టాపిక్స్ కూడా ఏమైనా బర్నింగ్ టాపిక్స్ ఉన్నా కానీ లేదా మూవీకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ వాటిని దీంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ పడిపోయిన క్రేజీ టోనీ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పనమాట. అది ప్రజెంట్ లాంగ్ వీడియోస్ అయితే సాధ్యమయ్యేలాగా నాకైతే అనిపించట్లేదు. సో అందుకోసం అని చెప్పి కొంచెం గ్యాప్ తీసుకొని షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత మెయిన్ టాపిక్ వద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ రెండు ఛానల్కి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి కాబట్టి ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. నేను ఏ కొత్త వీడియో చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.